టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్ శర్మ కూడా మన తెలుగువాడే. రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ శర్మది మన ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్, తండ్రి మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. దీంతో రోహిత్కు మరాఠీయే మాతృభాష అయినా కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కూడా బాగా వస్తుంది. రోహిత్ మహారాష్ట్రలోని నాగపూర్లో ఏప్రిల్ 30న 1987లో జన్మించాడు. రోహిత్ శర్మ తండ్రి పేరు గురునాథ్ శర్మ. రోహిత్ తమ్ముడు పేరు విశాల్ శర్మ. రోహిత్ తండ్రి ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పనిచేసేవాడు. అయితే అనుకోకుండా అతని ఉద్యోగం పోవటంతో కుటుంబ భారం అంతా రోహితే మోయాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో కూడా అతడు ఇండియన్ ఆయిల్ కంపెనీతో పాటు రంజీ ట్రోఫీ కూడా ఆడుతూ కుటుంబాన్ని పోషించాడు. రోహిత్ క్రికెట్ ఆడటం అతని తల్లి పూర్ణిమకు అసలు ఇష్టం లేదు. ఒక మంచి కంపెనీలో పర్మనెంట్ ఉద్యోగిగా చూడాలని తన తల్లి కోరిక. కానీ రోహిత్ మాత్రం తన లక్ష్యంపైనే దృష్టి పెట్టి ఇప్పుడు ఏకంగా టీమిండియా కెప్టెన్గా ఎదిగాడు. రోహిత్ తన క్రికెట్ కెరీర్ను ఒక ఆఫ్ స్పిన్నర్గా మొదలుపెట్టాడు. దినేష్ లాడ్ అనే వ్యక్తిని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాడు. దినేష్ లాడ్ అనే వ్యక్తి ముంబై టీమ్మేట్ సిద్ధేష్ లాడ్ యొక్క ఫాదర్. ఒక్కోసారి స్కూల్ ఫీజు కట్టడానికి కూడా రోహిత్ దగ్గర డబ్బులు ఉండకపోయేవి. అయితే అతని క్రికెట్ టాలెంట్ను గుర్తించిన స్కూల్ యాజమాన్యం మాత్రం స్కాలర్షిప్ ఇచ్చి అతన్ని ప్రోత్సహించింది. తన క్రికెట్ ఐడల్ వీరేంద్ర సెహ్వాగ్ ఆట చూడటానికి రోహిత్ తన స్కూల్ని డుమ్మా కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లో సెంచరీ చేసిన రెండో ఇండియన్ బ్యాటర్ రోహిత్ శర్మ. మొదట సెంచరీ చేసిన వారు సౌరభ్ గంగూలీ 2003 వరల్డ్ కప్ సెమీఫైనల్లో కెన్యాపై సెంచరీ చేశాడు. వన్డేలో 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ రోహిత్ శర్మనే. క్రికెట్ కాకుండా రోహిత్ శర్మకు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. అతడు రియల్ మాడ్రిడ్ క్లబ్కు వీర అభిమాని. అతడు రెగ్యులర్గా ఫుట్బాల్ ఫాలో అవుతూ ఉంటాడు.